టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ నేతలు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ శ్రేణులను పరామర్శించారు మాజీ మంత్రి చెల్లుబోయిన, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సూర్యనారాయణ రెడ్డి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావులేదన్నారు మాజీ మంత్రి వేణుగోపాల్. దాడుల అంశాన్ని న్యాయస్థానాల దృష్టికి తీసుకువెళతామని అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. టీడీపీ నేతలు దాడులను ఆపకపోతే తీవ్ర స్థాయిలో ప్రతిఘటించాల్సి ఉంటుందన్న వైఎస్ఆర్సీపీ నేతలతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు పూర్తయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన, నాయకులపైన, కార్యకర్తలపైన పెద్ద సంఖ్యలో దాడులు జరుగుతున్నాయి. అవి అన్ని జిల్లాల్లో కూడా జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అయితే వీటి సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. సార్ చెప్పండి, కౌంటింగ్ పూర్తయిన రోజు నుంచే ఈ కార్యక్రమం బిగినైంది. ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు ప్రారంభమైంది. ఎలా చూడొచ్చు మార్పు? ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ప్రశాంతతే ప్రజాస్వామ్యానికి ఉన్న ప్రధాన సూత్రం. కానీ దురదృష్టం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ సంఖ్య వారు సాధించారన్న వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేస్తున్నటువంటి తీరు చూస్తే ఇది ఎక్కడో ఈశాన్య రాష్ట్రాలు, లేకపోతే మధ్యప్రదేశ్, బీహార్ ఇట్లాంటి రాష్ట్రాల్లో విన్నాం. కానీ ఆటవికమైనటువంటి పైచాచిక ఆనందాన్ని పొందటం కోసం కొంతమంది వ్యక్తులు చేసినటువంటి ఈ దుశ్చర్య ఏదైతే ఉందో తీవ్రంగా ఖండించాలి. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గెలుపోవడంలో సర్వసాధారణం. గెలిచిన వారు బాధ్యతతో పనిచేయాలి. ఓటమి చెందిన వారి పట్ల ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, దాన్ని వారు స్వీకరించాలి. ఇది మాని గెలిచామనేటువంటి గర్వంతో ఓటమి చెందినటువంటి కార్యకర్తల ఇళ్లపైన, లేకపోతే ఇప్పుడు చూశాను ఇక్కడికి వచ్చిన తర్వాత రోడ్డుకి సంబంధించిన శిలాఫలకం పగలగొట్టారు. శిలాఫలకం అంటే ఎవరిది? ప్రభుత్వానికి కదా, ప్రభుత్వ ఆస్తి కదా. అంటే గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండానే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటం అనేటువంటి సంస్కృత. ఒకసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్య సమాజం కానీ, మేధావులు కానీ, లేకపోతే ఇవాళ విద్యావంతులు కానీ ఆలోచించాలి. ఇక్కడ ఇంకొక దురదృష్టకరమైన సంఘటన ఏమిటంటే వెలుగుబంటి సత్యనారాయణ గారని ఒక 55 సంవత్సరాల హార్ట్ పేషెంట్, వారింటి దగ్గర జోవలు వేయటం, ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేయటం వల్ల ఆయన హఠాన్ మరణం చెందారు. ఆ కుటుంబం ఇవాళ వీధిన పడింది. ఇది సరైన సంస్కృతి కాదు. ఇవాళ అధికారం వచ్చింది, బాధ్యతగా పనిచేయాలి. అది మానేసి దాడులు చేయటమే మా సంస్కృతి అనేటువంటి విధంగా ఇవాళ ఈ ప్రశాంతమైనటువంటి ఈ జిల్లాలో ఈ అశాంతికి కారకులైనటువంటి వారి పట్ల సరైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది మా డిమాండ్గా పోలీస్ శాఖ వారిని, లేని పక్షంలో న్యాయశాఖని, ఇవాళ నేను చాలా సీనియర్ అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా చోట్ల మీ ఇంటి మీద కూడా ఇళ్ళ మీద దాడులు చేస్తున్నారు. వీటిని ఎలా చూడొచ్చు? మీ నియోజకవర్గంలో కూడా జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలు ఇచ్చింది ఒక బాధ్యత కింద భావించకుండా ఏదో ఒక మోనార్కిజం స్టైల్లో ఒక ఆటవిక వాళ్ళ తాలూకా ఏదైతే ఈ దాడులు చూస్తూ ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్క్ని మరోసారి చూపించినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే రాజశేఖర రెడ్డి గారి వారసులుగా, రాజశేఖర రెడ్డి గారి యొక్క రాజకీయ మార్గదర్శకంలో నడిచినటువంటి వ్యక్తులుగా పోరాటాలు మాకేం కొత్త కాదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కానీ, కార్యకర్తల మీద కానీ మాత్రం వస్తే ఖచ్చితంగా దానికి తగినటువంటి మూల్యం మాత్రం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఓపిక పడతా ఉన్నాం, సహనంతో ఎదురు చూస్తూ ఉన్నాం. తిరగబడ్డం మొదలు పెడితే ఖచ్చితంగా వాళ్ళకి మించినటువంటి రౌడీజం చేయగలం. కేవలం ప్రజాస్వామ్యంలో పద్ధతిగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో నెమ్మదిగా, స్తబ్దతగా ఉన్నాం తప్పితే ఈ రకమైనటువంటి చర్యలకి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా తిరగబడతాం అనేటువంటి మాటని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో 1,30,00,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. ఇవాళ 40% ఓట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారనంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అందు గురించి దయచేసి మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ని బాధ్యతగా మీరు ఏదైతే ఎన్నికల్లో అది అమలు అయ్యేవా, అమలు కానివా అనేటువంటిది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఏ మేనిఫెస్టో అయితే ప్రజలను ఓట్లు అడిగి, ప్రజలను నమ్మించి వాళ్ళతో ఓట్లు వేయించుకున్నారో
ఆ మేనిఫెస్టోని అమలుపరచడానికి ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడం మీద మీ యొక్క సమయాన్ని వెచ్చించండి తప్పితే ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు మాత్రం పాల్పడటం మంచిది కాదు అనేటువంటి మాటని తెలియజేస్తున్నాను. డాక్టర్, ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఇటువంటి దాడులు ఉన్నాయి, కిడ్నాప్లు కూడా జరుగుతాయి, మళ్ళీ విడిచిపెట్టారు. దీనికి సంబంధించి ఎవరికైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నారా? లేదా గవర్నర్ కానీ లేదా ఎవరిని సంప్రదిస్తే ఇప్పటికే పార్టీ అధినేతలు కలవటం జరిగింది. ఇప్పుడు దాని నిమిత్తమే మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వేణు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా గారు, వెంకట్రావు గారు, అదేవిధంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, వీరందరూ కూడా మరి పర్యటనకు వచ్చి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దాడులను ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు అన్నది ప్రత్యక్షంగా చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన కమిటీ సభ్యులైనటువంటి వీరందరూ కూడా మరి వచ్చారు. వీరు చూస్తున్నారు కాబట్టి ప్రత్యక్షంగా వీరు కూడా మరి అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ అవసరమైతే న్యాయస్థానానికి కూడా ఏ రకంగా వెళ్ళాలన్నది ఈ పెద్దలు తగు నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా ఈ దాడులకు సంబంధించి పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులంతా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఖచ్చితంగా పాటుపడాలంటున్నారు. లేదంటే న్యాయపరంగా కానీ ఏ రకంగానైనా సరే తాము కూడా ఆందోళనకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. వీరు మురళీ దగ్గర వీరంపల్లి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.